వెల్కమ్ టు నేలతల్లి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈరోజు మేము ముందుకు 18 గుంటాస్ ల్యాండ్ను తీసుకొస్తున్నాను. ఇది బీటీ రోడ్ నుంచి 300 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది బీటీ రోడ్ అండి. ఇక్కడ నుండి సైట్కి ఓన్లీ 300 మీటర్స్ ఉంటుంది. నక్షా బాటా అవైలబుల్ ఉంటుంది. 30 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉంటుంది. ఇదేనండి ఆ రూట్. బీటీ రోడ్ నుండి సైట్ వరకు నీట్గా ఉంటుంది దారి. సెడాన్ కార్ కానీ ఎస్యూవీ కానీ ఈజీగా వెళ్తుంది. ఈ ఏరియా మొత్తం టోటల్గా కల్టివేటెడ్ ల్యాండ్ ఉంటుంది. కాటన్ కల్టివేట్ చేస్తారు. సైట్కి పక్కన మనకు వరి అలాగే మొక్కజొన్న ఇలాంటివి కల్టివేట్ చేస్తారు. ఎంత వర్షం పడినా చాలా నీట్గా ఉంటుంది దారి. సైట్కి ఇదేనండి ఆ చూడబోయే సైట్. 18 గుంటాస్ ల్యాండ్. ఇది నార్త్ సైడ్ ఫేస్ చేసుకుని ఉంటుంది. అలాగే వెస్ట్ సైడ్ కూడా రోడ్ ఉంటుంది. వెస్ట్ సైడ్ కూడా వైడ్ గా రోడ్ ఉంటుంది. 30 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉంటుంది. రండి ఒకసారి చూద్దాము ఆ దారి. ఇది వెస్ట్ సైడ్ ఉన్న రోడ్ అండి. ఇది విలేజ్ కి వెళ్తుంది. అలాగే ఇటు సైడ్ బావిలకు దారి అండి. ఇది చాలా పెద్ద దారి. నక్షా బాటా అండి ఇది. ఈ ఏరియాలో మనకు ఇక్కడ ఒక ఫామ్ హౌస్ ఉంది. అలాగే మనకు ముందల కూడా ఫామ్ హౌస్లు ఉన్నాయి. అటు సైడ్ కూడా ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఈ ఏరియా చాలా బాగుంటుంది. ఇదేనండి ఎంట్రన్స్. ఇది నార్త్ సైడ్ ఫేస్ చేసుకొని ఉంటుంది. 14 ఫీట్ వెడల్పు ఉన్న గేట్ అండి ఇది. ఇందులోకి ఎలాంటి వెహికల్ అయినా ఈజీగా పాస్ అవుతుంది. ఫామ్ హౌస్ కట్టుకోవడానికి కొంచెం ప్లేస్ వదిలారు. అక్కడి వరకు ఇది దారి ఉంటుంది. ఈ దారికి 2 సైడ్లో కొబ్బరి చెట్లు నాటారు. ఇక్కడ ఒక సీసీ కెమెరా ఉంచారు సోలార్ది. 365 డిగ్రీస్ కవర్ చేస్తుంది. 24 అవర్స్ వర్క్ చేస్తుంది. మనము ఫోన్లో చూసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇది సీసీ కెమెరా అండి. దాని నుండి రికార్డ్ చేసింది. నైట్ టైంలో చూస్తుంది. చాలా నీట్గా కనిపిస్తుంది. ఇందులో మొక్కలు 1 by 1 లైన్ వేసుకున్నారు. ఇక్కడ మామిడి, అలాగే సపోటా, వాటర్ యాపిల్, ఇలా 16 టైప్స్ ఫ్రూట్స్ ఉన్న మొక్కలు ఉన్నాయి. మల్బరీ ఫ్రూట్స్కు సంబంధించి ఇక్కడ జామ, ఇట్లా చాలా మంచి మొక్కలు వేశారు. సైడ్ సాయిల్ ప్యూర్ రెడ్ సాయిల్ అండి. చాలా మంచి కల్టివేటెడ్ ల్యాండ్ అండి. ఈ సైడ్లో డ్రాగన్ అలా మంచి మంచి మొక్కలు వేశారు. అలాగే ఇక్కడ నిమ్మ ఉంది.
చిన్న మొక్కకి మంచి కాయలు వచ్చాయి. ఇక్కడ బోర్ ఉంది. ఈ బోర్ మనకు 1 ఇంచ్కు పైగా వాటర్ వచ్చింది. ఈ సైడ్లో మనకు ఫామ్ హౌస్కి ప్లేస్ వదిలారు. సైడ్కి మొత్తం బౌండరీస్ ఉన్నాయి, అలాగే ఫెన్సింగ్ కూడా ఉంది. సైట్లో ఈ లైన్లో మొత్తం ఈ రోడ్కి పక్కన వేప చెట్లు ఉన్నాయి. చాలా మంచి నీడ ఉంది, చాలా మంచి వాతావరణం ఉంది. ఈ ఏరియాలో చాలా మంచి వాటర్ ఫెసిలిటీ ఉంది. చాలా తక్కువ డెప్త్లోనే మంచి వాటర్ ఉంది. ఈ సైట్లో మనకు డ్రిప్ ఇన్స్టాల్ చేస్తున్నారు. 1-2 డేస్లో కంప్లీట్ అవుతుంది. సైట్ డిస్టెన్సెస్ విషయంలో చూసుకున్నట్టయితే 300 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకు బీటీ రోడ్ వస్తుంది. సైట్ నుండి మనకు రాజీవ్ రహదారి కుమ్రవెల్లి ఆర్చ్ టు ఓన్లీ 8 కిలోమీటర్స్ వస్తుంది. సైట్ నుండి 64 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకు షామీర్పేట వస్తుంది. సైట్ నుండి 85 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకు జేబీఎస్ బస్ స్టేషన్ వస్తుంది. చాలా ఈజీ కనెక్టివిటీ ఉంటుంది. చాలా మంచి ఏరియాలో ఉంది ఈ లొకేషన్. అలాగే ఇక్కడ కూర్చోడానికి మంచి టేబుల్స్ ఇచ్చారు. చాలా మంచి నీడ కూడా ఉంది. ఇదండి సైట్. ఈ సైట్ మీకు నచ్చినట్లయితే డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. అలాగే ఛానల్లో వచ్చే అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.